హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? మటన్ కర్రీని ముక్క మెత్తగా ఉడకాలి, అలాగే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి. అలా చేయాలంటే మనం మటన్ కర్రీ ఎలా చేస్తే మనకి ముక్క అనేది మెత్తగా ఉడికిపోయి మనకి గ్రేవీ ఎక్కువగా వచ్చి అండ్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. రండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా అయితే మనం మటన్ అయితే ఉడికించేసుకుందాం. మటన్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు. మనకి మటన్ ఉడకడమే మటన్ కర్రీలో కొంచెం పెద్ద ప్రాసెస్ కదా. సో మటన్ శుభ్రంగా కడిగేసి ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి మటన్ అనేది ఎక్కువసేపు ఉడుకుతుంది కదా. ఈలోపు మనం మసాలాకి ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి రెడీగా పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈలోపు అనేది మటన్ ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసి వేసుకుంటే మనకి ఏదైనా సరే హెల్దీ అండ్ మనకి బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 2 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి. ఇలా టమాటాలు మగ్గిపోయిన వెంటనే మనకి ఉడికించుకున్న మటన్ ఉంది కదా, ఒక 6 విజిల్ ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఉంటే మటన్లో అది ఉంచండి. లాస్ట్లో మనం కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది. మటన్ ముక్కలను అయితే ఇలా మెత్తగా ఉడికిపోయాక ఇలా తీసి వేసేసుకోవాలి. ఇలా మనం ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి మటన్ అయితే ఉడికిపోయింది కాబట్టి మనకి మసాలాలు అవి వేసేసుకుంటే మనకి కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగా అండ్ తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని మనం ఆల్రెడీ మటన్ ఉడికించినప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకోవాలి, అలాగే కారాన్ని కూడా టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసేసుకున్న తర్వాత మనం మసాలాను అయితే తయారు చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, సో అదైతే వేసేసుకోవాలి. అది వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీన్నే మనం బాగా మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. లేదు గ్రేవీ కావాలనుకుంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. అది మన ఆప్షనల్ అనమాట. నేనైతే ఇప్పుడు కర్రీనే చేస్తున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు ఇలా దగ్గరగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉడికిన తర్వాత మనం మటన్లో మిగిలిన వాటర్ ఉంది కదా, మనం కుక్కర్లో ఉడికించింది, ఆ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నేను ఆ వాటర్ అయితే వేస్తున్నాను. మనకి గ్రేవీ ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ అయితే ఇక్కడ కుక్ అయిపోయింది కదా. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఫినిషింగ్ టచ్గా మనం ఇందులో మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేస్తే సరిపోతుంది. మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.